ఎందరో సీఎంలో మారింది, ఎన్నో రాజకీయ పార్టీలు మారింది. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక చరిత్ర సృష్టించింది. గత ఒక్కసారి చేసిన వాళ్ళు ఉన్నారు సీఎం, రెండుసార్లు చేసిన వాళ్ళు సీఎం ఉన్నారు. మరి వాళ్ళు ఎవరు కూడా నెరవేర్చని హామీని, ఎస్సీ వర్గీకరణ కానీ పునర్వీకరణ కానీ, ఆ హామీని రేవంత్ రెడ్డి గారు ఒక్కసారి సీఎం అయి 1 సంవత్సరంలోపే ఆ యొక్క ఎస్సీ వర్గీకరణ పునర్వీకరణను అసెంబ్లీలో ఆమోదించిన చరిత్ర సీఎం రేవంత్ రెడ్డి గారికి దక్కింది. మరి ఎస్సీలు కానీ బీసీలు కానీ మరి కాంగ్రెస్ పార్టీకి కానీ రేవంత్ రెడ్డి గారు రుణపడి ఉన్నారు. మరి ఈ యొక్క మార్చి 5వ తారీఖు నాడు అసెంబ్లీలో జీవో చట్టం చేసిన తర్వాత మరి ఎస్సీలు కానీ బీసీలు కానీ మరి ఆయనకు కృతజ్ఞత సభగా మరి అలాగే విజయోత్సవ సభగా మరి కనీ విని ఎరగని రీతిలో ఆయనకు సన్మానం చేయాల్సిందిగా మేము ఎస్సీలను బీసీలను కోరుతున్నాం. మరి అలాగే డిఎన్ఎస్ఎస్ తరఫున 119 నియోజకవర్గాలలో ఆయనకు పాలాభిషేకాలు నిర్వహిస్తాం, కృతజ్ఞత సభ, విజయోత్సవ సభ నిర్వహిస్తాం. మరి అది కూడా మార్చి 5 తర్వాత మేము ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వర్తించబోతున్నాం. మరి ఎన్నో పోరాటాలు అది సీఎం గారికి మేము ఒకటి విన్నవించుకుంటున్నాం. ఏంటంటే ఎస్సీ వర్గీకరణ కోసం పోరాడింది ఒక మాదిగ వర్గీయులు. కానీ మాదిగ వర్గీయులకే అన్యాయం జరిగింది. మరి మాలలకు జనాభా ఎంతున్నదో జనాభా కంటే ఎక్కువ రిజర్వేషన్లు ఇచ్చిండు, దాన్ని మేము కాదంటలేము. సరే, ఈడబ్ల్యూసీ రిజర్వేషన్లు అగ్రకులాలకు 2% ఉన్న అగ్రకులాలకు 10% ఇచ్చింది. అలాంటప్పుడు 4% ఉన్న మాలలకు 5% రిజర్వేషన్ ఇస్తే దాన్ని తప్పేం లేదని అనుకుంటున్నా. మరి అలాగే మరి మాదిగ జనాభా 12% జనాభా ఉన్న మాదిగలకు 9% రిజర్వేషన్ ఇచ్చింది. అది ఒక్కసారి పెద్ద మనసు చేసుకొని గౌరవ సీఎం గారు ఆలోచన చేసి సవరణ చేయాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. మరి అలాగే మాలదాసరులు ప్లస్ ఇంకా కొంతమంది కొంత రిజర్వేషన్లు ఉపయోగించుకొని కొన్ని ఉపకులాలు ఉన్నాయి, ఆ ఉపకులాలను కూడా ఏలకు తీసుకురావాలని మేము కోరుకుంటున్నాం. మరి ఇది కూడా గౌరవ సీఎం గారు పెద్ద మనసు చేసుకొని మరి ఆ యొక్క సవరణ చేసి జీవో తెచ్చి మరి చట్టం చేయాల్సిందిగా మేము రేవంత్ రెడ్డి గారిని కోరుకుంటున్నాం. అలాగే కొందరు మాదిగ వర్గీయుల నుండి కూడా కొందరు ఏమంటున్నారంటే గతంలో చంద్రబాబు హయాంలో వర్గీకరణ జరిగింది. అప్పుడు 22,000 ఉద్యోగాలు వచ్చింది. అప్పుడు 7% రిజర్వేషన్ ఇచ్చింది. అప్పుడు జనాభా 7% కాబట్టి 7% ఇయ్యదు. మరి ఇప్పుడు జనాభా ఎంత? ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు అంటున్నారు, గతంలో 7% రిజర్వేషన్లు ఇచ్చిన చంద్రబాబు హయాంలో మరి ఇప్పుడు 9% ఇచ్చింది కదా, దానికి అనుకూలించాలి కానీ కృష్ణమాదిగా పోరాటం చేస్తున్నాడు ఎందుకని గాలి వినోద్ కుమార్ గారు మాట్లాడుతున్నారు. అది కరెక్ట్ కాదన్న. మేము సీఎం గారికి ఏం వ్యతిరేకం కాదు, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకం కాదు. మేము కానీ మా గౌరవ మందకృష్ణ మాదిగ గారు కానీ కాంగ్రెస్ పార్టీకి కానీ రేవంత్ రెడ్డి గారు కానీ వ్యతిరేకం కాదు, మేము అనుకూలమే. కాకపోతే మన జనాభా ఎంత? 12% రిజర్వేషన్లు మనకి ఇవ్వాలని మనం అందరం సీఎం గారిని వేడుకోవాల్సిన అవసరం ఉన్నది. కానీ మన మాదిగ జాతి నుండే కొందరు ఏమంటున్నారంటే రిజర్వేషన్లు ఇచ్చింది కరెక్టే అంటున్నారు. కరెక్ట్ కాదు అది. సీఎం గారు కూడా దాన్ని పునరాలోచించాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క వినతులను గడువు పెంచింది సీఎం గారు. పునరాలోచించాలని మాదిగలకు అన్యాయం జరిగిందనే గ్రహించే ఈరోజు వినతులు ఇవ్వడానికి డేట్ను పొడిగించింది, మార్చి 10 వరకు పొడిగించింది. మరి సీఎం గారు ఆలోచించింది కానీ
మన మాదిగ వర్గీయులే ఆలస్యం చేస్తలేదు. మరి సతీష్ అన్న కూడా అట్నే అంటుండ్రు, సంపత్ అన్న కూడా అట్నే అంటారు. సంపత్ అన్న కానీ, సతీష్ అన్న కానీ, గాలి వినోద్ కుమార్ అన్న కానీ మన అందరం కలిసి సీఎం గారిని కోరుకుంటాం. డిమాండ్ చేసింది కాదు, హెచ్చరించింది కాదు, ఆయన మీద పోరాటం చేసింది కాదు. కానీ ఒక చరిత్ర సృష్టించిన సీఎం గారి మీద మనము పోరాటం చేయడం అది కరెక్ట్ అయిన విషయం కాదు. దానికి మనం కృతజ్ఞత కోల్పోయిన వారేమవుతాం. మరి అట్లా కాకుండా మన మాదిగ వర్గీయులకు అందరం సీఎంను వేడుకోవాల్సిన అవసరం ఉన్నది. మరి ఇది ఇది ఎవరికో వ్యతిరేకం కాదు, ఇది కావాలనే మందకృష్ణ మాదిగ చేస్తున్ననే అనే వాదన ఉన్నది. కావాలని కాదు, ఒక న్యాయమైన డిమాండ్. మరి ఈ యొక్క డిమాండ్ను మనం అంతా సీఎం దృష్టి తీసుకువెళ్ళి మనం పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉన్నదని ఈ సందర్భంగా